ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయబోతూ ఉన్నారు సార్. దీని మీద నమస్తే తెలంగాణలో ఒక ఇంట్రెస్టింగ్ కథనం వచ్చింది. రేవంత్ సైడ్కు మీనాక్షి ఫీల్డ్కు అని చెప్పేసి ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కొత్త వడికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. 6 జిల్లాల్లోని 6 నియోజకవర్గాల్లో సాగనున్న కాలినడక ముఖ్యమంత్రిని డమ్మీ చేయడమే పాదయాత్ర ఉద్దేశమా అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. సార్ ఏంటి సార్ ఇది నిజంగానే రేవంత్ సైడ్కు వెళ్ళిపోయినట్టేనా, మీనాక్షి నటరాజన్ ఫీల్డ్కి వచ్చినట్టేనా? అంటే ఒక రాజకీయ పార్టీలో పార్టీ గవర్నమెంట్ రెండు ఉంటాయి. ఖచ్చితంగా రూలింగ్ పార్టీ ఇది ఇంపార్టెంట్ గవర్నమెంట్ పవర్లో ఉన్నప్పుడు. రేవంత్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు? డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకుంటే కాలే కదా. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో అయ్యాడు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయంతో అయ్యాడు. అందువల్ల పార్టీ కన్నా రాష్ట్రం ముఖ్యమంత్రి అతీతుడు కాదు కదా. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పార్టీ కన్నా అతీతులా? సో అందువల్ల ఈ పార్టీ ప్రివేల్ అవుతుంది అంటే ముఖ్యమంత్రి సైడ్ అయిపోతున్నట్టు కాదు. ఎందుకంటే రాజకీయ పార్టీ వ్యవస్థలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ పార్టీ వల్లనే ముఖ్యమంత్రి అవుతాడు, వేరే పార్టీ వల్ల కారు కదా. సో రాజకీయ పార్టీ వల్ల ముఖ్యమంత్రి అయినప్పుడు పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనివార్యంగా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రుల్ని బీజేపీ అనేక రాష్ట్రాల్లో మారుస్తూ వచ్చింది. కర్ణాటకలో, గుజరాత్లో చాలా చోట్ల. మరి పార్టీ మార్చకపోతే ఎవరు మార్చారు? అందువల్ల పార్టీ ప్రివేల్ కావడము, పార్టీ యాక్టివిటీ చేయడం ముఖ్యమంత్రి సైడ్ అయినట్టు ఎట్లవుతుంది? సో పార్టీ గవర్నమెంట్ ఇస్ గవర్నమెంట్. మీనాక్షి నటరాజన్ వచ్చి ముఖ్యమంత్రి ఫైల్గా పైన సంతకాలు చేస్తుందా? ఇక రెండవది మనకు అర్థం కావాల్సింది, ఇవాళ ఇంకో పత్రికలో కూడా వచ్చింది, ఒక్క మీనాక్షి నటరాజనే పాదయాత్ర చేయడం లేదు. మీరు గమనిస్తే మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజను, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు కూడా పాదయాత్ర వేస్తారంటున్నారు. అంటే స్థానిక ఎన్నికలకు ఒక రకంగా ప్రజల వద్దకు పార్టీని తీసుకెళ్ళాలి, అది కూడా వచ్చింది ఇంకో పత్రికలు. సో అన్ని పార్టీలు ప్రజల వద్దకు చేరుకోవటానికి వెళ్తున్నాయి. సో అప్పుడు ఉదాహరణకు బీజేపీ జాతీయ నాయకులు వచ్చి రాష్ట్రంలో పర్యటిస్తారు, అది కేంద్రం జోక్యం అని అనొచ్చా? అమిత్ షా వచ్చి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేశారు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని విమర్శించవచ్చా? ఎందుకంటే ఆయన కేంద్ర హోంమంత్రే కాదు, బీజేపీ నాయకుడు హోదాలో క్యాంపెయిన్ చేస్తారు. ఆ మాట కలిస్తే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరిగితే 119 నియోజకవర్గాలకు 119 మంది ప్రతినిధులు వెళ్ళారు కదా. సో పార్టీ గవర్నమెంట్ అనేది ఆ రకమైన రిలేషన్షిప్ ఉంటుంది. అయితే సాధారణంగా మనకు అలవాటు ఏంటంటే కాంగ్రెస్ జాతీయ ఇన్ఛార్జీలు ఒకప్పుడు లేక్ వ్యూ గెస్ట్ హౌస్కి వచ్చేవాళ్ళు, జర్నలిస్టులు అంతా అక్కడే ఉండేవాళ్ళు రోజుల తరబడి. ఆ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో పొలిటికల్ ఆపరేషన్ జరిగేది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కొత్త ఒరవడిని సృష్టించారు. ఆమె ఈవెన్ హోటల్లో కూడా 5 స్టార్ హోటల్ వీళ్ళు అరేంజ్మెంట్స్ కూడా ఆమె అంగీకరించదు. ఆటో మాట్లాడుకొని, క్యాబ్ మాట్లాడుకొని వచ్చేస్తుంది గాంధీ భవన్కొని. షీ హాజ్ ఎ డిఫరెంట్ నేమ్. అంటే పార్టీ విత్ ఇన్ ద పార్టీ కూడా చాలా ఇంటెగ్రిటీ ఉన్న ఉమెన్, ఆమె హానెస్టీ ఉన్న ఉమెన్. ఈ హంగులు, ఆర్భాటాలు, హడావుడి, ఈవెన్ ఫస్ట్ టైం ఇన్ఛార్జ్ అయినప్పుడు గాంధీ భవన్ వస్తే కారు కూడా అరేంజ్ చేస్తే భగవత్ తీసేని కారు అన్నదట. నా దారిలో నేను హోటల్కి వెళ్తే మీరు ఏం చేయాలని అవసరం లేదని చెప్పి క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళిపోయిందట. సో ఆ రకంగా షీ హాజ్ అవర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. సో ఆమె నేరుగా ప్రత్యక్షంగా ఫీల్డ్ లెవెల్, ఇప్పుడు ఆమె బాధ్యత ఏంటి? పార్టీ ఇన్ఛార్జ్గా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకొని జాతీయ నాయకత్వానికి వాటిని నివేదించి వాళ్ళ సలహాలతో రాష్ట్రంలో పార్టీని బాగు చేయడం, పార్టీని నడిపించడం కదా. మరి ఆమె సలహాలు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి గాంధీభవన్లో కూర్చుంటే అర్థమవుతుందా? కాంగ్రెస్ నాయకులు చెప్పిన దాన్ని వింటే అర్థమవుతుందా? నేరుగా ఆమె రకరకాల వాళ్ళను కలవడం ద్వారా, ప్రజల్ని నేరుగా ప్రత్యక్షంగా వెళ్ళడం ద్వారా షీ కెన్ అండర్స్టాండ్ పాలిటిక్స్ కదా. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఇప్పుడు మీరు ఎక్కడికి పోదామే గాంధీభవన్లో కూర్చొని ఈ వర్గం ఆ వర్గం కాంగ్రెస్ నాయకులు చెప్పిన దాన్ని బట్టి అంచనాకు వస్తుందా? సో ఆమె మోర్ సైంటిఫిక్గా నేనే జనంలోకి వెళ్ళి నా విషయాలు తెలుసుకుంటా అంటే అదే నేరం కాదు కదా. సో ఆమె దాన్ని బట్టి ఆమె సీఎం సైడ్కి వెళ్ళిపోయి ఆమె ఫీల్డ్ మీదకి వచ్చినట్టు కాదు కదా. అది పార్టీలో ఉండేటువంటి ఒక యాక్టివిటీ. రాజకీయ పరిస్థితులు అవగతం చేసుకోవడానికి జనంలోకే వెళ్ళి పార్టీ నాయకులు చెప్పిన దాంతో కాదని చెప్పి ఆమె ఆల్రెడీ కింది స్థాయి నాయకులు కూడా కలుస్తుంది, పార్టీ కార్యకర్తలతో కలుస్తుంది, జిల్లా నాయకులతో కలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర నాయకులు మంత్రులు చెప్పింది వినిపోకుండా గతంలో లాగా వచ్చి ముఖ్యమంత్రితోని, పీసీసీ అధినేతతోని, ఒకరిద్దరు సీనియర్ మంత్రితో మాట్లాడి వెళ్ళేవాళ్ళు ఇన్ఛార్జ్. అలా కాకుండా దిగువ స్థాయి పార్టీ నాయకులతో కూడా కలిసి మాట్లాడుతున్నారు.
నేరుగా ప్రజల్లోకి వెళ్ళి కూడా రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అది నేరం కాదు కదా.